మాకు మాకు నచ్చితే చేసేస్తాం అంతే. వెనక ముందు ఆలోచించాం. మాకు నచ్చి టైం దొరికితే చేసేయడమే. ఋతు వర్మ ఏమన్నారా? అందుకే నీకు అందులో ఒక డైలాగ్ ఉంటది గుర్తుందా? వాడి ఫ్రెండ్ బొకే అని చెప్పి గడ్డిస్తే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ రియాక్షన్ వీడియో. ఎందుకంటానంటే బ్రాండ్ న్యూ అని ఏం చేద్దామా అని డైలమాలో ఉన్నాం మేమైతే లిటరల్లీ. బట్ నేనేదో ఆపదలో ఉంటే మమ్మల్ని ఏదో ఆదుకోవడానికి వచ్చినట్టు వచ్చేది రిలీజ్ మన ఒక ఎక్స్ప్లోడింగ్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇది గైస్ మీకు తెలుసుంటే కనుక శ్రీ విష్ణు ప్రాజెక్టులని ఒకటి గేమ్స్ అయితే బాగా పాపులర్ అయింది. తెలుసు బా అదే ఒకటి ఉంటది కదా, మైక్ ఇలా దగ్గరికి లాగి. సో నిన్ననే టీజర్ రిలీజ్ అయింది. చూసి ఎలా ఉందో రియాక్ట్ అయ్యి మనకి ఎలా అనిపించిందో ఫుల్ గా మాట్లాడు. సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. కుర్రాళ్ళు మేము మళ్ళీ చెప్తున్నాము, ప్రతి రియాక్షన్కి ఒకటే చెప్తున్నాము, మధ్య మధ్యలో ఆపాల్సి వస్తుంది, లేదంటే కాపీరైట్ వేసి బ్లాక్ చేసేస్తారు. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద ఒరిజినల్ టీజర్ లింక్ ఇస్తాను, చూసుకోండి. అండ్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఒక వీడియో, మనది రీసెంట్ వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా, ఎవరైనా చూసుంటే ఫస్ట్ డే రిలీజ్ అయిన వెంటనే చూసిందంటే బద్రీ వర్సెస్ తమ్ముడు అని చెప్పి రియాక్షన్ చేసాం. అది యాక్చువల్లీ మేము పెట్టింది అయితే ఓవరాల్ గా దాన్ని 26 minutes వచ్చింది. సో మేము అప్లోడ్ కొట్టేసాం, అంతా బాగానే ఉంది. బట్ మేము ఏదైతే తమ్ముడు మీద రియాక్షన్స్ అందులో ఇచ్చామో యూట్యూబ్ మరి కాపీరైట్ ఇష్యూస్ వల్ల కాపీరైట్ పడుతుంది. పడిన తర్వాత దాన్ని మళ్ళీ ట్రిమ్ చేస్తూ 23 minutes వచ్చింది. అది లాస్ట్కి మనం ఎంత కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ట్రిమ్ చేసినా సరే అది ఆటోమేటిక్గా కాపీరైట్ అంటే కాపీరైట్ లాగా తీసేసుకుంది. దానికి మనం ఏం చేయలేం. అయినా సరే వీడియో అద్భుతంగా ఉంది, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చేసేయండి. చాలా హిలేరియస్ గా వచ్చింది, మంచి రియాక్షన్స్ పడ్డాయి దాని మీద కూడా. సరే అర్థమైంది కదా, ఇప్పుడైతే మరి స్టార్ట్ చేసేద్దామా? కొన్ని శతాబ్దాల క్రితం మగవాడి ఉనికి సైతం ఇదేంద్ర ఇది జామర వంశ సామ్రాజ్యం మాతృస్వామ్యం వర్ధిల్లాలి అంట. వర్ధిల్లాలి. చిగురుటాకుల్లా ఉనికిపోతున్న సెకండ్లో తొక్కి పెట్టండి. ఋతు వర్మ చాలా రోజుల తర్వాత అనుకుంటా, చాలా రోజుల తర్వాత. 7 సార్లు పుట్టిన పిల్లలు కనీసం నామకరణం మీరా జాస్మిన్ రా. అరే చాలా ఈవిడ అసలు చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఇప్పుడు గుడుంబ శంకర్, ఎప్పుడు భద్ర ఫేవరెట్. చాలా బాగున్నారు. మగపిల్లాడైతే చంపేస్తాం. ఈ వంశంలో ఇక మగ పిల్లవాడు పుట్టాడు. ఏమన్నారా? ఏమోలే. నువ్వు ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూసావా? పీరియాడిక్ లో ఉన్నది సడన్ గా మోడర్న్ దీంట్లోకి తీసుకొస్తారు. అల్ట్రాసోనిక్ ఇగో ఈ సాటిలైట్ ఇవన్నీ చూపించడం. రాజరాజ ఇద్దరిపై సినిమా ఉంటది అది. మొత్తం 3 క్యారెక్టర్లు, 4 క్యారెక్టర్లు అంట. ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని ఏడేం పనే నీకు? అరే అవ్వ, నాకు ఈ క్యారెక్టర్ చూస్తుంటే ఇంద్రుడు చంద్రుడు సినిమాలోని కమల్ హాసన్ ఉంటాడు, పొట్ట వేసుకొని పెద్దపల్లి వేసుకొని, ఆయన గుర్తొస్తున్నాడు. ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఈ డైలాగ్ మాత్రం అసలు మంచి మీమ్ రెఫరెన్స్ యాక్చువల్లీ అయితే, కానీ భలే తీసుకొచ్చాడు. బూత్ తిట్టిందా? వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని మగాలతోనే లింక్ వేసుకోవాలా అంటూ ఒక ఐడెంటిటీ అక్కర్లేదా? మనులారా, మగజాతికి సేవ చేసుకోండి, మగజాతిని అనుసరించండి, మగవారి కిందనే ఉండండి. అదే వచ్చాడు మళ్ళీ.
అరే 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 ఆ ముందు డైలాగ్ కి దానికి చాలా పర్ఫెక్ట్ గా అంటే ఇట్నే దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయకుండా Just kidding. అంటే జస్ట్ కిడ్డింగ్. అసలు ఎవర్రా మీరంతా? టీ అవ్వ. అప్పటి నుండేనా స్వాగ్? బాగుందిరా ఇది చూడు మినియన్ మినియన్ రిఫరెన్స్. అయ్యా మీ కొడుకు ఎవరు? దయచేసి మీరు నిజం చెప్పాలయ్యా. అరే అరే నిజం చెప్పారే అది అదిగా అదే నీకు వెలిగింది. గైస్ ఎవరికైతే ఒకవేళ వెలిగిందో అది అదేంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కానీ టీజర్ అన్నారు ట్రైలర్ లా ఉంది 2 అదే నిమిషాలు కదా కానీ బాగుంది. అసలు యాక్చువల్లీ రా నా ఫస్ట్ ఇంప్రెషన్ ఈ గేమ్స్ రిలీజ్ చేసినప్పుడు అయితే అడు లా చూసి తాగుదామా ఇంకా? తాగుదామా అని అంటారు కదా, అక్కడే అబ్బో ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అయితే సినిమా, వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ విష్ణు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఓం భీమ్ బిష్ే ఒక చాలా హ్యూజ్ ఎక్స్పెరిమెంట్ ఆయనకి. అవును మంచి కెరియర్ సెట్ చేసుకుంటున్నాడు, మంచి ఎక్స్పెరిమెంట్ చేశాడు, పర్లేదు డీసెంట్ వర్కౌట్ అయ్యింది. అందుకే కూడా నీకు film. అందులో ఒక డైలాగ్ ఉంటది గుర్తుందా, వాడి ఫ్రెండ్ బొకే అని చెప్పి గడ్డిచ్చి తెలుసు. అదే మొహం నాకు విష్ణులో నచ్చేది అదే రా, ఒక సెన్సిబుల్ గా నీట్ గా విని వినబడకుండా వేసేస్తాడు. సామజవర్గమన అలానే చేశాడు, ఈ ఓం భీమ్ బుష్ కూడా అలానే ఉంటది. అరే ఈ డైరెక్టర్ కూడా రాజరాజ చోరా అని చెప్పి ఒక సినిమా ఉంది తెలుసా నీకు? చూసాను చాలా బాగుంటది. వీళ్ళదే కాంబినేషన్ సేమ్, వివేక్ సాగర్ సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో, అది కూడా చాలా బాగుంది. గాయస్ చూడండి ఎవరైనా మిస్ అయితే కనుక. ఏ ఓటీటీలో ఉందో కూడా చెప్పే మరి అక్కడ వరకు వచ్చి చెప్పినది. ఓటీటీ నాకు తెలిసి G5 ఓటీటీలో ఉంది, ఈ వీకెండ్ లో అది కానిచ్చేయండి. అండ్ ఆల్సో కమింగ్ టు దిస్ టీజర్, ఫస్ట్ హ్యూజ్ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీ విష్ణు. ఒక 4 డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేయడం అని అంటే మామూలు విషయం కాదు. అరే అదొకటి పక్కన పెడితే డైరెక్టర్ కూడా చిన్న సాహసం చేశాడు తెలుసా. రిస్క్ పాయింట్ ఏంటంటే ఈ జెండర్ వేరియేషన్ ఉంటుంది, ఇది ఉంది చూసావా, ఫెమినిజం మీద నాకు తెలిసి ఎక్కువ పెట్టినట్టున్నాడు. ఆయన యాక్చువల్లీ ఏం చేశాడంటే బయట సొసైటీలో ఏం జరిగింది, ఆడపిల్ల అయితే చంపేయడం ఇలాంటివి ఉంటాయి కదా, సో దాన్నే మగపిల్లడిగా మార్చి తీసాడే నేను అనుకుంటున్నాను. రెవల్యూషనరీ తీసుకొచ్చారు, అప్పట్లోనే ఉంది అన్నట్టు చూపించాడు యాక్చువల్లీ కొంచెం ఫిక్షన్ ఫిక్షన్ తీసుకొచ్చి బాగుంది. స్టోరీ లైన్ అయితే నాకు అర్థమయ్యింది, నచ్చింది. అండ్ ఈ ఒక ఫెమినిస్ట్ వరల్డ్ లోని ఒక స్వాగ్ ఉన్న సిగ్మా మేల్ ఉంటే ఎలాగుంటారు అన్నట్టు విష్ణు క్యారెక్టర్ ఉండబోతుందని అనుకుంటున్నాను. బెస్ట్ మూవీ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఆవిడ స్వాగ్ కూడా మామూలు లేదు. నాకు తెలిసి రితువర్మదే స్టోరీ మొత్తం వీళ్ళిద్దరి మీదే బేస్ అయి ఉంది అనుకుంటున్నాను రా. రితువర్మదేని శ్రీ విష్ణు మీదే ఉంటది. మ్యూజిక్ వివేక్ సాగర్, బ్రోచార్ ఉంది కదా అది కూడా వివేక్ సాగరే. ఇంకా ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చేశాడు రా ఆయన. ఫలక్నామా దాసు, ఈ నగరానికి ఏమైంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. కీడాకోలా యా, అందులో సౌండ్ కంపోజిషన్ సూపర్ ఉంటది, చాలా బాగుంటది. అసలు బీజం ఎరగొట్టేస్తాడు రా, మెయిన్ బీజం ఎరగొడతాడు. అరే అంతవరకు ఎందుకు రా, స్వాగ్ అనే టైటిల్ పడుతున్నప్పుడు చూసా ఆ బీజం ఎరగొచ్చింది, చాలా బాగా వచ్చింది, మంచి క్యాచీగా ఉంది, చాలా బాగుంది. ఓకే ఒకసారి కామెంట్స్ చదువుదాం టీజర్ కింద. ఇంట్రెస్టింగ్, ఈసారి శ్రీ విష్ణు యాక్టింగ్ కొట్టినట్టున్నాడు, క్యారెక్టర్లో వేరియేషన్స్, ఎస్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ఇదే మూవీ స్టార్ హీరో చేస్తే అదే 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 ఇదే యాక్చువల్లీ ఇలాంటి పాయింట్ కోసమే వెయిటింగ్. ఇదే మూవీ స్టార్ హీరో చేసి ఉంటే జనాలు చాలా హైప్ ఇస్తూ ఉండే, అది నిజం, అది యాక్చువల్లీ నిజం. సో అందుకనే మేము మరి హైప్ ఇచ్చే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తుంటాం. మాకు నచ్చితే చేసేస్తాం అంతే, వెనక ముందు ఆలోచించాం. మాకు నచ్చి టైం దొరికితే చేసేయడమే. మీరా జాస్మిన్ గారు అవును, డిఫరెంట్ స్టోరీ, మళ్ళీ నవ్వుకోవడానికి రెడీగా ఉండాలి. శ్రీ విష్ణు ఇస్ నాట్ సింప్లీ యాక్టింగ్, హి ఇస్ జస్ట్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్. యా ఐ డు అగ్రీ విత్ యు బ్రో, నిజంగానే అది మాత్రం నిజంగా సూపర్ టీజర్, ఆల్ ద బెస్ట్. రవితేజ అన్న ఫ్యాన్సా? ఓకే రవితేజ అన్న ఫ్యాన్స్ టీజర్ కి అప్రిషియేట్ చేశాడు. ఓకే
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ మల్టీవర్స్ మూవీ వైబ్స్. ఇది బాగుందిరా కామెంట్. ఎవరికైనా ఇంకొక మల్టీవర్స్ చూద్దాం అనుకుంటే గనక పట్టు వదలరా 2 కూడా వచ్చింది guys, teaser. ఆ టీజర్ అది కూడా కూడా చెక్అవుట్ చేయండి. కుదిరితే అది కూడా బాగుంది. చూడండి. మాకు టైం ఉంటే అది కూడా మేము రిలీజ్ చేస్తాం. సో ఈ వీడియోకి ఇంత గైస్. ఇంకేం లేదు గైస్, ఇంతకు మించి మనం మళ్ళీ ఏమైనా మాట్లాడాలనుకుంటే ట్రైలర్ డ్రాప్ అయినప్పుడు ఖచ్చితంగా ఫుల్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి వరకు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ ఆల్సో మీకు నచ్చిన పాయింట్ ఏదైతే ఉందో అది ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. టీజర్ ఎలా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అండ్ టు ఆల్సో సబ్స్క్రైబ్ టు ద పక్కనే.